హాయ్ అండి. ఈరోజు వీడియోలో బెంగాలీ ఫేమస్ బోనా చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ఈ చికెన్లో వాటర్ అనేది వేయకుండా మన మసాలాలతోనే చికెన్ కర్రీ అనేది గ్రేవీ వచ్చేలా కూడా చేసుకోవచ్చండి. చికెన్ గ్రేవీతో మంచి కలర్తో వస్తుంది. ఒకసారి ఈ వీడియో చూసాక నచ్చితే ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ తీసుకోవాలి. అరకిలో చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసానండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ నిమ్మరసం ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది అర కేజీకి సరిపడగా చెప్తున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. గట్టిగా ఉన్న పెరుగు చిలకరించి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. కారం అనేది ఇంకా ఫైనల్గా వేసుకోవచ్చు. నేను ముందు కొద్దిగా వేసి ముక్కకు పట్టేలా కలిపేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా ఒక అరగంట పక్కన పెట్టుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు అరగంట తర్వాత మందంగా ఉన్న కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి అసలు మస్టర్డ్ ఆయిల్ వాడతారండి. నేనైతే నార్మల్ ఆయిల్తోనే చేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసి ఒకసారి వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ రంగు అనేది బాగా వేగిపోవాలన్నమాట. ఎలా వేగిపోవాలంటే ఇలా రంగు అనేది మాడిపోయినట్టుగా రావాలి. అలా వస్తేనే కర్రీ మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతుంటూ వాటర్ రిలీజ్ అయ్యే వరకు. ఇప్పుడు వేగుతున్నప్పుడు ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని చిన్నగా ముక్కలు తరిగి వేసుకోండి. ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత ఇది 1 నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. మంచి కాశ్మీరీ కారం వేసుకుంటే కలర్ బాగా వస్తుందండి. ఇప్పుడు 2 స్పూన్ల కారం అనేది వేసాను. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానివ్వాలి. ఈ కర్రీ టేస్ట్ అంతా కుక్కర్లో పెట్టి ఉడికించడం వల్ల వస్తుందండి. ఒక్క విజిల్ వచ్చేసిన తర్వాత ఆపేసుకొని ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా, మంచి గ్రేవీలాగా వచ్చింది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా అయిపోలేదండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు మసాలా వేస్తేనే అర్థమవుతుంది కదండి, చికెన్ గ్రేవీతో మంచి కలర్తో వచ్చింది కర్రీ అనేది. ఇప్పుడు చికెన్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి ఉడికేటప్పుడే. కసూరి మేతి కూడా కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి. కసూరి మేతి కూడా చికెన్ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేస్తాం కదా, ఆల్రెడీ కొత్తిమీర వేసాము కానీ లాస్ట్లో ఒకసారి వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని దించేసుకోవడం అంతేనండి. మీకు బౌల్లో వేసి కూడా చూపిస్తాను ఎంత చికెన్ గ్రేవీ వచ్చిందో. వాటర్ అనేది వేయకుండా ఇలా బోనా చికెన్ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా చూడొచ్చు.